పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ఇవాల్టి మన ధర్మ సందేహాల్ని నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు బహుశాస్త్ర కోవిదులు డాక్టర్ బ్రహ్మశ్రీ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, భక్తి మార్గంలో దేవతా విగ్రహాలను వెండి, బంగారు, లోహాల్లో కొలుచుకుంటూ ఉంటారు కదా, ఇలా చేస్తే ధనం రాదు అంటారు. ఇది నిజమే అంటారు? నిజమే. మనకి డబ్బు రావాలి అంటే దేవతలను పూజ చేస్తున్నాం. పూజ చేస్తే డబ్బు రాదు. పైగా ఈ వెండి, బంగారం రూపాలలో ఉండే అర్చా ప్రతిమలను కొనుగోలు చేయడం కోసం కొంత డబ్బు ఖర్చు అవుతుంది. అలాగే శాస్త్రంలో ఇది ధర్మశాస్త్రం కాబట్టి, భక్తి మార్గం కాబట్టి ఏం చేస్తే డబ్బు వస్తుంది, వచ్చిన డబ్బు సవ్యంగా మన వద్దే ఉంటుంది, మనకు కూడా ఆనందం కలిగించేదిలాగా ఉంటుంది అనే ఆలోచనలు చేస్తే దేవత ఆరాధనను శిలా రూపంలో చేయాలి అన్నారు. శివలింగాన్ని నర్మద బాణంతో పోలుస్తూ నర్మదా నదిలో లభించినటువంటి రాయి, ఆ శబ్దం అనకూడదు కానీ లింగం అంటున్నాం కాబట్టి అలా లింగ రూపంలో అర్చించాలి. అలాగే గండకి నదిలో లభించినటువంటి రత్నం, అది కూడా రాయి అనే చెప్పాలి, నలుపు వర్ణంలో ఉంటుంది, సాలగ్రామ రూపము అంటాం. సాలగ్రామ రూపంలో విష్ణువును అర్చించాలి. అది షోణా నది ఉత్తరప్రదేశ్లో ఉంది. షోణా నదిలో లభించేటటువంటి ఎరుపు రంగులో ఉండేటటువంటి రత్నం రాయి. ఆ ఎరుపు రంగులో ఉండే రత్నంతో గణపతిని పూజించి అర్చించాలి. స్ఫటికం తెల్లగా ఉండే క్రిస్టల్ అంటాంగా, ఆ క్రిస్టల్ రూపంలో ఉండేటటువంటి రత్న రూపంలో సూర్య భగవానుడిని ఆరాధించాలి. మెగ్నీషియం, జింక్, మైకా, అభ్రకం అనే లోహ రూపం దొరుకుతుందే, అభ్రకం ప్రధానం. ఆ అభ్రకం రూపంలో దుర్గాదేవిని పూజిస్తే డబ్బు లభిస్తుంది. పంచాయతన విధానంలో శం నా ర గ ప అని ఒక సూత్రం ఉంది. శంకరుడు, శ్రీమన్నారాయణమూర్తి, గణపతి, రవి అంటే సూర్యనారాయణమూర్తి, దుర్గ లేక పార్వతి, ఈ శక్తి రూపాన్ని ఐదింటిని కలిపి పూజించాలి. మధ్యలో శివుడు, శివ పంచాయతనం. శివుడికి ప్రతీకాత్మకంగా నర్మద బాణం రాయి. అలాగే శ్రీమన్నారాయణమూర్తి ఈశాన్య దిగ్భాగంలో ప్రతీక గండకీ నదిలో లభించేటటువంటి రత్నం. ఆగ్నేయ దిగ్భాగంలో సూర్యుడు ప్రతీక స్ఫటికం. నైరుతి దిగ్భాగంలో గణపతిని పూజించాలి, ప్రతీక షోణా నది, ఎరుపు రంగు రాయి అన్నట్టు. అమ్మాయి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మహారాష్ట్ర సంప్రదాయంలో, మహారాష్ట్ర స్టేట్ మొత్తం మీరు చూసినట్లయితే గణపతి విగ్రహాలు ఎరుపు రంగు రాయిలో కనిపిస్తాయి మనకి. అష్టవిధ వినాయకులు ఉన్నాయి చూసావు, అన్నీ ఎరుపు రంగులోనే. నిజానికి తెలంగాణలో కానీ, ఆంధ్రలో కానీ, ఇతర భారతదేశంలోని ఇతర రాష్ట్రాల్లో కానీ ఆంజనేయ స్వామి వారి రూపం ఎరుపు వర్ణంలో ఉంటుంది, సింధూరం పూస్తాం కాబట్టి. కానీ గణపతిని ఇలా ఎరుపు వర్ణంతో పూజించడం డబ్బు అన్న విషయంలో గమనించవచ్చు. ఏ రూపంలో వెండి, బంగారం ఈ రూపాలలో ప్రతిమలను పూజించాలి అంటే శాస్త్రం పూర్వకాలంలో మడి సంప్రదాయం ఇలాంటి సందర్భాలలో అంగీకరించలేదు. వృద్ధులు, మహిళలు, చేతకాని వాళ్ళు, ఆతురులు, ఔషధ సేవనంలో అంటే మెడిసిన్స్ వేసుకుంటూ మంచం పైన ఉండేటటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు వెండి లోహంతో చేసిన ప్రతిమకి మడి లేదు, నీళ్లు పోయొచ్చు, బొట్టు పెట్టేయచ్చు, రామకృష్ణ అనుకోవచ్చు. అలాంటి సందర్భాలలో వెండి ప్రతిమలు, రాగి ప్రతిమలు, బంగారం ప్రతిమలు వీటిని యాక్సెప్ట్ చేశాయి, అంగీకరించాయి. కానీ శాస్త్రబద్ధంగా అయితే మట్టుకు రత్నాల రూపంలో, రాళ్ళు అన్న పదం వాడొచ్చునో వాడకూడదో బాగుండదేమో కానీ రాళ్ల రూపంలోనే అని ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఈ పంచరత్నాలని ఇంట్లో పెట్టుకొని మనం పూజ నిరభ్యంతరంగా వాటికే పూజ చేయాలి. నిజానికి ప్రతిమ విగ్రహారాధన నిగ్రహం కోసమే. ఓ విగ్రహం పెట్టాం అంటే నిగ్రహం కోసమే, అటైనింగ్ ద కాన్సన్ట్రేషన్ అంటాం. అంతటా ఉండే శక్తిని ఆనో భద్రా క్రతవో ఓ ఎంతో విశ్వతః లెట్ నోబుల్ థాట్స్ కమ్ టు అస్ ఫ్రమ్ ఆల్ ద విండ్స్ అని మనకు జ్యోతిర్వేదం అలాగే ఋగ్వేదం చెప్పే మంత్రం ఇది. అంతటా ఉండే పరమాత్మ తత్వాన్ని ఇలా అక్షంతల విషయం అంతటా పూజ చేయలేం కదా.
అందుకని ఒక చోట కాన్సన్ట్రేట్ చెయ్యాలి. అలా చేయడం కోసం శాస్త్రం మనకు ఇలా రత్న రూపాలనే సూచించింది. అయితే సందర్భంగా వచ్చింది కాబట్టి అమ్మాయి కొంచెం ఎలాబొరేట్ అనుకోకపోతే దేవీ భాగవతంలో అష్టవిధ ప్రతిమల రూపాలు ఉన్నాయి, 8 రకాలు. అదేమిటి అంటే శైలి రత్న రూపం ఇదే మొదటిది. దారుమయి చెక్క రూపంలో కూడా ప్రతిమ. ఉడిపి కృష్ణుడు చెక్క రూపం కదా, ఉదాహరణగా చెప్పుకోవాలి అంటే. అలాగే అర్క గణపతి, శ్వేతార్క గణపతి, తెల్ల చెక్కతో చేసే వినాయకుని పూజ చేస్తాం కదా, గురువారం పుష్యం చెక్క. లోహి లోహంతో చేయబడ్డది. ఇలా ఇందాక చెప్పినట్టుగా వెండి బంగారం. లేప్యా లేఖ్యా చ సైకతి మనోమయి మణిమయి ప్రతిమ అష్టవిధా స్మృత. నవరత్నాలని నవగ్రహాలకి ప్రతీకగా మార్చుకొని ఉంగరానికి బంధించేసి నవగ్రహాలని అలా పిడికిట్లో పట్టేసుకొని నవగ్రహాలు నా వింటే ఉన్నాయి, వాళ్ళ అనుగ్రహం నా మీదే ఉంది, నవరత్నాలు నాకే లభించాలి, ఇలా మనం గ్రీడీగా ఉంటే ₹1 రాదు. అందరితో పంచుకునే శక్తి పెంచుకుంటే వస్తుంది. వెండి బంగారు లోహ రూపాలలో దేవతారాధన చేస్తే ధనం రాదు, మానసిక ప్రశాంతత లభిస్తుంది. ధనం అంటే నిజానికి శాస్త్రీయ మార్గంలో ఆనందము అని అర్థం. ₹1,00,00,000 ఉన్నా కూడా ఆనందంగా లేకపోతే ఏం ప్రయోజనం? రేపటికి ఏమీ లేదు, ఈ రోజుకు ఉంది, మహదానందం. కౌపీనవంతః ఖలు భాగ్యవంతః అంటాడు కదా, కౌపీనవంతః ఖలు భాగ్యవంతః. కనుక శాస్త్ర మార్గంలో ధనం అంటే ఆనందంగా ఉండడం. పంచాయతీల రూపంలో చేస్తే వస్తుంది. ఆధునికంగా మనకి డబ్బు కావాలి అంటే మట్టుకు చేద్దాం, వెండి బంగారు లోహంలో రూపంలో కూడా అర్చన చేద్దాం. బోలు విగ్రహాన్ని ఆరాధన చేస్తే మట్టుకు రావు, బరువైన లోహ రూపంలో ఉండాలి. వెండి బంగారం రాగి ఈ లోహాలతో కూడా పూజ చేయొచ్చు. బరువుగా నిండుగా ఉండే లోహంతో ఉండే ఆ అర్చామూర్తిని పూజిస్తే లాభదాయకం. ధనాకర్షణ నిండుగా ఉండే లోహ రూపంలోనే అని కూడా శాస్త్రం చెబుతుంది. అయితే ఈ వెండి బంగారం పువ్వులు కూడా తెచ్చుకొని మధ్యన నిరభ్యంతరంగా చేయొచ్చు, అది శాస్త్రంలో కూడా ఉంది. పూజించే సమయంలో మనకు పుష్పాలు లభించని ఎడల అక్షింతలు వాడాలి, లేదా ప్రత్యామ్నాయంగా వెండి లోహంతో పుష్పాలు, బంగారు లోహంతో పుష్పాలు తప్పకుండా అర్పించవచ్చు. ప్లాస్టిక్ పుష్పాల కంటే లోహం పుష్పాలు గొప్పవి కదా. ఈ రోజుల్లో ప్లాస్టిక్ పుష్పాలతో పూజించి పరమేశ్వరుణ్ణి తెలంగాణ మాటల్లో చెప్పాలి అంటే పరేషాన్ చేస్తున్నారు అని చెప్పాలి, లేదా భయభ్రాంతులను చేస్తున్నారు. అలా కాకుండా ఉండాలి అంటే వెండి బంగారు లోహంతో కూడా పుష్పాలతో పూజించవచ్చు. ఇది శాస్త్రబద్ధం, సత్యం. అయితే ఈ వెండి విగ్రహాలను పెట్టుకునేటప్పుడు అవి నల్లగా అయిపోతూ ఉంటాయి కదా, తప్పకుండా అలా నలుపు అయిపోయేటప్పుడు ఆ విగ్రహాలను వెండి కావచ్చు, రాగి కావచ్చు, బంగారం కావచ్చు, ఇత్తడి కావచ్చు, ఇవి 4 మాత్రమే. ఇంకా అల్యూమినియం, సత్తు ఇది అనకండి. ఈ 4ంటికి మాత్రమే రాజలోహాలు అని పేరు. ఇవి నల్లగా మారతాయి. ప్రతి నెలలో కూడా దశమి, త్రయోదశి, పంచమి, సప్తమి ఈ 4 తిథులలో కానీ, శనివారం నాడు కానీ, పౌర్ణిమ నాడు కానీ, అలాగే నక్షత్రాలలో కూడా రేవతి నక్షత్రం, మూలా నక్షత్రం, ఆర్ద్ర నక్షత్రం, స్వాతి నక్షత్రం ఈ నక్షత్రాలు ఉన్న రోజున కానీ, ఇవేవి మాకు తెలియవండి అంటే హాయిగా ఆదివారం నాడు కానీ చింతపండు బాగా ఉడకబెట్టి చల్లారిన తర్వాత ఆ చింతపండు పేస్ట్తో ఈ విగ్రహాలని కడగాలి. మౌనంగా తిరువంజనం అన్న పేరిట ఇలా చింతపండు పేస్టుతో ఆ విగ్రహాలను కడిగి, విభూతితో మరి ఒకసారి కడిగి, చల్లని నీటితో ఆ విగ్రహాలను కడిగి తుడిచి ఆ విగ్రహాన్ని ఇలా 2 చేతుల మధ్యన పెట్టుకొని ప్రణవేన ఓం అనే శబ్దాన్ని 12 సార్లు ఉచ్చరిస్తే ఆ విగ్రహంలో తిరిగి దైవీయ శక్తి ఆరోపితం అవుతుంది. దీనికి అసునీతి అని పేరు. అసువు అంటే ప్రాణాలు అని అర్థం. అసునీతి రాజనీతి లాగే. అప్పుడు ఆ విగ్రహం మళ్ళీ పూజార్హతకు నోచుకుంటుంది.